ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు కేవలం మా పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఒక దిశ లేదు దశ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను పంపిస్తే ఈయన పెడతారనేది చాలా దారుణంగా ఉన్నది. ఈ మాటలు మేము ఖండిస్తున్నాము. ఫస్ట్ వైసీపీలో ఉద్యోగులని ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తున్నారు. అది ఫస్ట్ ఆయన తెలుసుకోవాలా. ఇక్కడ ఉన్న అభ్యర్థులు అక్కడికి, అక్కడ ఉన్న అభ్యర్థులు ఇక్కడికి. గురుమూర్తి గారు నిన్న సత్యవేడి అభ్యర్థి 3 రోజుల క్రితం, రాత్రి వచ్చి మళ్ళా తిరుపతి ఎంపీ అభ్యర్థి. కేవలం ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తున్నారు. బొత్స ఇంట్లో 5, పెద్దిరెడ్డి ఇంట్లో 5, ఇట్లా కేవలం ఎవరు క్యాండిడేట్లు దొరకకుండా ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి అలాంటివన్నీ చూసుకోకుండా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుణ్ణి 100 కోట్ల రూపాయలు ఈ రోజు ఆయన కష్టపడ్డ సొత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి ఆయన పంచుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన దాన ధర్మాలు చేసిన ఘనత ఆయనకుంది. మీ నాయకుడైన జగన్ గారు ఈ రోజుకి ₹1 బిల్లుకి పిచ్చం పెట్టిన సంఘటనే లేదు. ఇలాంటివన్నీ మీరు ఫస్ట్ మీరు సరి చేసుకోండి. కేవలం మా నాన్నకు సావుకి రిలయన్స్ వాళ్ళని ఆ రోజు రిలయన్స్ మీద దాడులు జరగటం జరిగింది. కానీ ఈయన ప్రభుత్వంలో రిలయన్స్ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి ఇంటికి తీసి భోజనం పెట్టి వాళ్ళకే రాజ్యసభ సీట్ ఇవ్వటం జరిగింది. మేము ఈ రోజు జగన్ ప్యాకేజ్ స్టార్ అని మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. వైసీపీ ప్రభుత్వం వెంకటగిరి నియోజకవర్గంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ కొన్ని మాటలు అన్నారు. ప్రస్తుతం మీ పరిపాలన ఎలా ఉండేది అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు. ఈ వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న మీరు జనసేనాని అధ్యక్షులను విమర్శించడం కాదు, ముందు మీరు ఇక్కడ ఎలా గెలవాలి అనేది తెలుసుకోండి. మా అభ్యర్థులు ఎక్కడ ఎవరెవరు ప్రకటించుకోవాలనేది మాకు తెలుసది. మీ పరిపాలన వెంకటగిరిలో చూస్తే అరాచకంగా ఉంది, మాకు తెలుసు. గడప గడపగా పోతుంటే మీకు ఎటువంటి సత్కారాలు, ఎటువంటి సన్మానాలు జరుగుతున్నాయో. కాబట్టి మాటలు, విమర్శలు ఆపి జనసేన పార్టీని విమర్శించడం, ఇటువంటి అసభ్యకరమైన మాటలు ఆపేసేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. జరగబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా జనసేన పార్టీ ఈ 50-60 రోజుల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని మేము కరాఖండిగా చెప్తున్నాం. ఇటువంటి విమర్శలకి, మాటలకి భయపడే పార్టీ కాదు జనసేన పార్టీ. ప్రజల్లో ఎటువంటి అఖండ మెజారిటీగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఉందని మాకు తెలుసు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎంత బలంగా ఉండేది కూడా మాకు తెలుసు. కాబట్టి వైసీపీ నాయకులు, వెంకటగిరిలో ఉన్న స్థానిక నాయకులు ఇటువంటి విమర్శలు ఆపండి. అందరికి నమస్కారం. నా పేరు రాజేష్, నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ. నిన్నగా మొన్న మన వెంకటగిరి ఇన్ఛార్జ్ వర్యులు వైసీపీ నాయకులు రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జనసేన గురించి. జనసేన పార్టీలో 2 అభ్యర్థులు ప్రకటించారు, అభ్యర్థులు కూడా లేరు అని మీరు చెప్పుకుంటే కాదండి. మాకు అభ్యర్థులు ఉండేది లేనిది మాకు తెలుసు. మీరు ముందుకు పోటీ నిలబడి మీరు ఎట్ట గెలవాలో మీరు అది తెలుసుకోండి. ఈ నిమిషంలో జనసేన పార్టీ టీడీపీ కలయికలో జనసేన కానీ అభ్యర్థి కానీ టీడీపీ అభ్యర్థి కానీ నిలబడితే 30,000 మెజార్టీతో మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామండి. మీరు సిద్ధమని ఫ్లెక్సీలో మేము సంసిద్ధంగా ఉన్నాం. మీరు ఎట్టగలవాలని ముందు చేసుకొని అభివృద్ధి చేయాలంటే ఎలా చేయాలంటే మీరు ఇప్పుడు జగన్ వస్తే మేము అభివృద్ధి చేసాం, 98% నవరత్నాలు చేశారని మీరు చెప్తున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది వెంకటగిరి నియోజకవర్గంలో మీరు ఒకసారి చూపించండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది. టన్నుకి 7,000 రూపాయలు ట్యాక్స్ తీసుకోండి. మీరు గనుల్ని అమ్మేసుకుంటున్నారు మీ నాయకులు. మీరు కలిచేడు సైదాపురం సంబంధించిన రోడ్డు పోవాలంటే గుంటమయం మోకా లోతులో ఉంటుంది. ఏదన్నా ఒక బాగలేకుండా హాస్పిటల్కు గర్భిణీ స్త్రీలను పోతే ఆ మధ్యలోనే డెలివరీ బతుకుతారో చచ్చిపోతారో కూడా తెలియదు. అలాగే మన వెంకటగిరి బాలాపల్లి రోడ్డు చూసుకోండి.
కనీసం ఒక 10 నిమిషాలకు జర్నీని 3/4 గంట 1 గంట పడుతుంది. అటువంటి మీద మీరు దృష్టి సారించి పనులు చేసుకుంటే అభివృద్ధి చేస్తే ఎంతో బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆల్తూర్పాడు రిజర్వాయర్ కొన్ని వేల ఎకరాలకి నీళ్లు లబ్ధి చేయాలి తాగునీటికి అన్నిటికీ ఇది. దాన్ని మీరు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆపేశారు. దాని మీద దృష్టి సారించి చేస్తే రైతులకి అందరూ బాగుపడతారు. అటువంటి మీద మీరు అభివృద్ధి మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టండి. అంతేగాని ఎంతసేపు ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్ప ఇంకా మీరు ఏం చేసేది ఏం లేదండి. ఇప్పుడు మీరు ఇచ్చిన 2.5 సంవత్సరాలు అవుతుంది ఇన్ఛార్జ్ తీసుకొని. ఆయన మన స్థానిక ఎమ్మెల్యే వెళ్ళిన తర్వాత మీరే ఎమ్మెల్యేని ఇప్పుడు స్థానిక నాయకులు ఉద్యోగస్తులు అందరూ మీరు చెప్పినట్టు అంటున్నారు కదా. మీరు మీ చేస్తున్నప్పుడు మీరు అభివృద్ధి చేయొచ్చు కదా. ఇప్పుడు ఎంపీడీ ఆఫీసు ఎంఆర్ ఆఫీసు రోడ్డు ఒక్కరు చూడండి, ఆ ఒక్కరంత రోడ్డు చూడండి మీరు కావాలంటే. అంత కుటుంబమైపోయింది. టౌన్లోనే ఎట్లుంది, ఇంకా విలేజ్లో ఎట్లుంటుంది. దాని మీద దృష్టి సారించి ప్రతిపక్షాన్ని విమర్శించడం కాకుండా మీరు అభివృద్ధి మీద దృష్టి సారించండి. అంతేగాని ఎంతసేపు వాళ్ళకి అభ్యర్థి లేరు, మీకు అభ్యర్థి లేరు, మా గురించి మాకు తెలుసండి. అభ్యర్థులు లేదు మాకు తెలుసు. మీ పార్టీ మీరు సమన్వయం చేసుకోండి. మీకే అసలు ఇన్ఛార్జ్ ఎక్కడెక్కడ వేస్తారో, మీరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియట్లేదు. ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు నెల్లూరు నగర ఎమ్మెల్యే ఎగిరి పడ్డాడు. పోలవరం పూర్తి చేస్తాను, వెయిట్ చేయండి, వెయిట్ అన్నాడు. నువ్వు ఎక్కడున్నాడు? నస్తారావుపేట పోయి పడ్డారు ఎంపీగా. అట్లుంటే అలాగే మీ ఎమ్మెల్యే మీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు లోకల్ గా పుత్తూరు నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళ రిజర్వేషన్ మున్సిపల్ చైర్మన్ ఇస్తానికి 40 లక్షలు తీసుకున్నారు అని ఆ పబ్లిక్ గా వచ్చి మీడియా ముందు తెలియజేస్తుంది. మీ పార్టీ అవినీతిమయం, ఈ పార్టీ అవినీతిమైన మునిగిపోయినది. అటువంటి మీరు తెలుసుకోండి. అదే వెంకటగిరి పట్టణంలో దోమల బెడద విభిక్షంగా ఉంది, జబ్బులమయ పెడుతున్నారు. మనకి ఏదైనా ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ బాగలేకపోతే వెంకటగిరి హాస్పిటల్ లేదండి. అటువంటి మీద దృష్టి సారించి హాస్పిటల్ కట్టించండి. ఏదైనా స్థానికంగా విద్యార్థులు చదువుకోవాలంటే గూడూరు, నెల్లూరు లేదంటే మీ కాలేజీ చదవాలి. వెంకటగిరిలో కాలేజ్ ఎందుకు తేలేకపోతున్నారు మీరు? మీ సీఎం మీరే కదా, మీ నాయకుడే కదా సీఎం గా ఉన్నది. గత 4 సంవత్సరాలు మీరు ఎందుకు తేలేకపోయారు? వెంకటగిరిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు మీరు? అదే మీ నాన్నగారు పెట్టిన హ్యాండ్లూమ్ టెక్నాలజీ, దాన్ని మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? స్థానికంగా ఇవన్నీ ఉన్నాయి చెప్పుకుంటా పోతే. దాని మీద దృష్టి సారించి ప్రతిపక్షాల మీద విమర్శలు మానుకొని మీరు ఎట్టా అభివృద్ధి చేయాలో దాని గురించి ఆలోచించుకోండి. దాన్ని తెలియజేసుకుంటూ జై హింద్. రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము అభివృద్ధి అంతా మేము చేసి చూపిస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ అండి. నేను జనసేన పార్టీ వెంకటగిరి పట్టణ అధ్యక్షుని. ఈరోజు మేము మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రామ్ కుమార్ రెడ్డి గారు వైసీపీ సమన్వయకర్త వెంకటగిరి, ఆయన మాట్లాడుతూ మా జనసేన పార్టీ గురించి ఆయన చేసిన అనాలోచిత వ్యాఖ్యల గురించి ఖండించడానికి మేము అందరం కలిసి ఇక్కడ ముఖ్య నాయకులందరం ప్రెస్ మీట్ పెట్టాము. ఆయనకు ఒకటే తెలియజేస్తున్నాం, మీరు వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నిలబడి ఇక్కడ పోటీ చేయాలంటే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మీరు ఏమైనా చేసుకోండి. సంవత్సరం నుంచి మీరే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ వెంకటగిరిలో మీరు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ మీరు పోటీలో ఉండండి. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ మీరు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత స్థాయి మీకు లేదని నా అభిప్రాయం. మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకొని ఆయన గురించి మాట్లాడాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మా అభ్యర్థులు మేము ఎవరు నిలబెట్టుకోవాలి, అలాగే టీడీపీ అభ్యర్థులు ఎవరు నిలబెట్టుకోవాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. రాబోయే 2024 ఎలక్షన్స్ లో మేమిద్దరం కలిసి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. వెంకటగిరిలో ఆగిపోయిన గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఆ అభివృద్ధి దిశగా మేము అడుగులేస్తాం తెలియజేసుకుంటూ జై జనసేన జై. అందరికీ నమస్కారం. నా పేరు కోన రవిశంకర్, స్థానిక జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుల్ని. గత కొద్ది రోజుల కిందట ఏదైతే వైసీపీ పార్టీ సమ్మేళనకర్తగా ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు కొన్ని మా అధ్యక్షులు వారిని ఉద్దేశించి విమర్శలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం అదే. అయ్యా రామ్ కుమార్ రెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తుంది ఒక 2 నెలల్లో. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా చేసి మీరు ఉద్ధరించింది ఏమీ లేదు. కానీ మీరు స్థానిక సమ్మేళనకర్తగా ఉన్నప్పుడు స్థానిక సమస్యల మీద ఫోకస్ పెడితే బాగుంటుందని చెప్పి మా ఒక చిన్న ఒపీనియన్.
మీకు మేము చెప్పే అంత డోలం కాదు. స్థానికంగా మీకే తెలుసు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మీరే చూస్తే తెలుస్తోంది. మా అధ్యక్షులు వారు ఎన్ని సీట్లు మీకు తెలియజేశారు అనేది పక్కన పెంచితే అది 1 సీటా, 10 సీట్ల, 20 సీట్ల, 30 సీట్ల అని చెప్పి మీకెందుకు అంత ఆతృత ఉందో మాకైతే అర్థం కావట్లేదు. 1 సీటు గెలిచినా కూడా మొగోడిలాగే ఆయన సమస్యల మీద పోరాడుతున్నారు. ఆ సమస్యల్ని మీరు ఎదుర్కొనే దమ్ము లేక ఎక్కడ చూసినా మీరు వ్యక్తిగతంగా దూషించడం, ఆయన ఫ్యామిలీని ఉద్దేశించి తిట్టడం లాంటి వైసీపీ వాళ్ళు ఎంతో చాలా నీచంగా విమర్శించడం ప్రజలు చూస్తూనే ఉన్నారు. కానీ వెంకటగిరిలో ఒక సంప్రదాయం ఉంది. రాజకీయం అంటేనే, వెంకటగిరి రాజకీయం అంటేనే ఒక సంప్రదాయం అనేది ఉంది. భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక, సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా, గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ. జిప్సమ్ ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సమ్ ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 94939179449.